హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. మరి నేను మీ నరేష్ అండి. ఒకసారి మనం చూసుకుంటే ఆల్రెడీ హెచ్జిటి ఎస్ఏ అన్ని డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయినాయండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లలో 19th రోజు జరిగినటువంటి హెచ్జిటి పేపర్లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ మరియు 22 రోజు మార్నింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. ఎందుకంటే 22 రోజు ఆఫ్టర్నూన్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి జరిగిందండి. ఇప్పుడు చెప్పబోయే పేపర్ అనేది 23 నాడు 23/7/2024 నాడు మార్నింగ్ జరిగినటువంటి షిఫ్ట్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. మీకు ప్రతిసారి చెప్తున్నా, మనకి ప్రశ్నలు అనేటటువంటిది రాసినటువంటి అభ్యర్థులు వాళ్లకు గుర్తుంచుకున్నటువంటి నాలెడ్జ్ తోటి మనకి ఇచ్చినటువంటి ప్రశ్నలండి. ఇవేవి కూడా అంటే మీరు చూసే వాళ్ళకు ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది, సార్ అక్కడక్కడ ప్రశ్న కొద్దిగా చేంజ్ ఉంది సార్ మీరు చెప్పిన దాంట్లోనే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు గుర్తున్న మట్టుకు మనకు చెప్పారండి. ఎందుకంటే వీడియో చేస్తే నెక్స్ట్ వాళ్ళకి యూజ్ అవుతుంది, లేదా రాసిన వాళ్ళకి ఆన్సర్స్ ఏంటో తెలిస్తే అనే ఉద్దేశంతో చెప్పిండ్రు. అక్కడక్కడ ఎక్కడైనా ఏమంటే ప్రశ్నలలో తేడాలు ఉండొచ్చు, అంటే కొద్దిగా చేంజ్ ఉండొచ్చు ప్రశ్న అనేది. కాకపోతే ఆ ఏరియా నుంచి వచ్చిందనేది మాత్రం మీ మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ రాసే వాళ్ళకి ఈ వీడియోస్ చాలా యూజ్ అవుతాయి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీకు అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి అప్డేట్స్ అనేది మన ఛానల్లో వస్తాయండి. సరే, అయితే మరి మన ప్రశ్నల్లోకి వెళ్తే ఫస్ట్ చూడండి. ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. అంటే త్రిభుజం ఏబీసీ మరియు డిఈఎఫ్లు సరూప త్రిభుజాలైతే అది సరూపకత్వానికి గుర్తండి. ఏబి 108 మిల్లీమీటర్ అంటున్నారండి, మరి డిఈ అనేది 84 మిల్లీమీటర్. ట్రయాంగిల్ డిఈఎఫ్ యొక్క చుట్టుకొలత 35 సెంటీమీటర్లైన ఏబీసీ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగిండండి. ఈ రకమైనటువంటి ప్రశ్నలు వస్తాయని నేను కంపల్సరీ చాలాసార్లు చెప్పిన. సరూప త్రిభుజాలు రేఖాగణితంలో సరూప త్రిభుజాలు చెప్పిన లేటెస్ట్గా టాప్ ఎక్స్పెక్టెడ్ డిఎస్సి క్వశ్చన్స్ అని చెప్పినప్పుడు కూడా మన చివరి వీడియోస్లలో మధ్యగతాన్ని బేస్ చేసుకొని త్రిభుజం యొక్క వైశాల్యం ఇంత అయితే మధ్యగత రేఖల నిష్పత్తి ఏ విధంగా ఉంటుందనే ప్రశ్న చెప్పిన. ఆ చెప్పిన రోజు కూడా మళ్ళీ గుర్తు చేసిన, చాలాసార్లు చెప్పిన. మనకు రెండు త్రిభుజాలు అనేటివి సరూపాలైతే మనకి ఏ త్రిభుజాలు ఇచ్చాడండి? ఏబీసీ త్రిభుజం ఇచ్చిండు, అదేవిధంగా డిఈఎఫ్ అనేటటువంటి త్రిభుజం ఇచ్చిండు. రెండు త్రిభుజాలు సరూపాలైతే, ఎప్పుడు సరూపాలైతే అండి, వీటి యొక్క అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటే, లేదా అనురూప మధ్యగత రేఖల నిష్పత్తులు సమానంగా ఉంటే, లేదా చుట్టుకొలతల నిష్పత్తులు సమానంగా ఉంటే, లేదా లంబాల నిష్పత్తులు సమానంగా ఉంటాయి. ఈ 4 కూడా మీకు చాలాసార్లు చెప్పిన. అంటే ఏమన్నట్టు, ఈ అనురూప భుజం యొక్క పొడవు, దీని యొక్క పొడవు ఏ, దీని యొక్క పొడవు బి అనుకుంటే, అంటే A/B అనేది ఇప్పుడు దీని యొక్క పొడవు, ఇప్పుడు బీసీ యొక్క పొడవు, ఇది స్మాల్ బి అనుకుందాం, ఇది స్మాల్ సి అనుకుందాం. సారీ, ఆల్రెడీ అటు బి రాసినాం కదా. ఇది సి, ఇది డి అనుకుందాం, ఇది ఈ, ఇది ఎఫ్ అనుకుందాం అండి. అప్పుడు A/B ఈక్వల్ టు C/D ఈక్వల్ టు E/F అయితే, అంటే ఈ భుజాల యొక్క నిష్పత్తులు సమానంగా ఉన్నప్పుడే సరూప త్రిభుజాలు అవుతాయి. మరి భుజాల నిష్పత్తులు సమానంగా ఉన్న సరూప త్రిభుజాలే, చుట్టుకొలతల నిష్పత్తులు సమానంగా ఉన్న సరూప త్రిభుజాలే, మధ్యగత రేఖల నిష్పత్తులు సమానంగా ఉన్న ఈ రెండు రేఖల యొక్క నిష్పత్తులు అనురూప మధ్యగత రేఖల నిష్పత్తులు సమానంగా ఉన్న సరూప త్రిభుజాలే, లంబాల నిష్పత్తులు సమానంగా ఉన్న సరూప త్రిభుజాలు. ఇవన్నీ కూడా చాలాసార్లు చెప్పినాం. అంటే ఏమన్నట్టు దాని అర్థం, ఈ రెండిటి యొక్క భుజాల నిష్పత్తి మనకి ఇచ్చిండండి. ఏబి అనేది మనకు ఏబి యొక్క పొడవు అనేది 108 అని ఇచ్చిండు. అదేవిధంగా డిఈ అనేది 84 అని ఇచ్చిండండి. అంటే ఏమన్నట్టు దాని అర్థం, దీని యొక్క అనురూప భుజం ఇది, ఈ భుజాల నిష్పత్తులు అనేది చుట్టుకొలతల నిష్పత్తులకు కూడా సమానంగా ఉంటాయి. మనకు తెలవాల్సింది ఇది సరూప త్రిభుజాలు అయినప్పుడు ఈ భుజాల నిష్పత్తి అంటే 108:84. ఇది ఈ త్రిభుజాల యొక్క చుట్టుకొలతల నిష్పత్తికి సమానము. ఈ నిష్పత్తి మనకు చుట్టుకొలత దేనిది ఇచ్చిందండి? డిఈఎఫ్. మనకు ఏబీసీది ఇవ్వలేడు, తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నా. డిఈఎఫ్ది 35 అని ఇచ్చిందండి. ఈ నిష్పత్తి ఎంత ఉంటుందో ఈ నిష్పత్తి కూడా అంతే ఉంటుంది. మనకు తెలవాల్సింది అది. మరి దీన్ని చూద్దాం. దీన్ని దేనితో క్యాన్సిల్ చేయొచ్చండి? 3తో చూద్దాం. 3 × 9 18 మిగిలింది, 3 × 18, మళ్ళీ 3 × 2 6, 2 మిగిలింది, 3 × 8 24. మళ్ళీ చూద్దాం, 3తో పోతుంది, 4తో పోతుంది, 4 × 9 36,
4 ఏళ్ళ 28 9:7 అండి. వీటి యొక్క అనురూప భుజాల నిష్పత్తి 9:7 అయింది. ఇంతకంటే చిన్నగా రాయరాదు. ఈ 9:7 అయిందంటే ఇది కూడా 9:7 ఉండాలి. ఇది కూడా ఏం కావాలి మనకు 9:7 ఉండాలి. అంటే 9:7 రావాలంటే ఇది ఏం కావాలి 7 తోటి 7ని 5 తోటి గుణిస్తే వచ్చే నిష్పత్తులు ఉందండి. 7 × 5 35 అయింది కదా. 7 × 5 35 అయింది. అంటే ఇక్కడ ఉండేది కూడా 9 × 5 రూపంలో ఉంటుంది. అంటే 9 5 జా 45. చూడండి 45:35. 45:35 చేస్తే చూడండి ఇగో 5 9 45 5 7 35 9:7 9:7. అంటే 35 ఉన్నప్పుడు ఈ x అనేది 45 ఉండాలి. 45 అనేది మన ఆన్సర్ అవుతుందండి. 45 అనేది మన ఆన్సర్. రైట్. నెక్స్ట్ చూద్దాం. వృత్త వైశాల్యం 616 సెంటీమీటర్ స్క్వేర్ అయిన వృత్త పరిధి. ఎన్నోసార్లు చెప్పినా అండి వృత్తం గురించి. వృత్తం యొక్క వైశాల్యం ఇచ్చిండు. వృత్తం యొక్క వైశాల్యం 616 అన్నాడు. వృత్త వైశాల్యానికి సూత్రం πr². πr² = 616. పై విలువ 22/7. 22/7 = 616. నెక్స్ట్ చూడండి 11 రెంట్లో పోతుందండి ఇది. మళ్ళీ 11 5లో 55 పోతే 6 మిగిలింది. 11 6లో 66. మళ్ళీ చూడండి 2 1లో 2 28లో. నెక్స్ట్ r² r² = 7 × 28 అండి కదా. 7 అంటే వస్తే 7 × 28 అవుతుంది. చూడండి దీన్ని వర్గం వచ్చేటట్టు రాసుకోవాలంటే 6² = 7 × 4 అని రాయొచ్చు. 27ని 7 × 4 అని రాయొచ్చు అండి. మళ్ళీ 4ని 2 × 2 అని రాసుకునొచ్చు కదా. చూడండి 28ని 7 × 2 × 2 అని రాసిన అండి. ఎందుకు రాసిన అంటే r² = 7² × 2². అంటే ఏమవుతుంది అప్పుడు r² = 7 × 2 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ క్యాన్సల్. అంటే r విలువ దీని యొక్క వ్యాసార్థం అనేది 14 సెంటీమీటర్లు అయిందండి. రైట్. r విలువ 14 అయింది. లేదంటే ఇట్లా కూడా చేయొచ్చు అండి. 7 × 28 28 × 7 చేస్తే మనకు 196 వస్తుంది. r² = 196 వస్తుంది. దెన్ r = √196 అవుతుంది. r అనేది 14 అవుతుంది. ఇట్లా చేసినంటే స్క్వేర్ రూపంలో రాసుకున్నంటే. అంటే ఏమన్నట్టు 28 × 7 చేస్తే 7 8 జా 56. 7 2 జా 140. 120 కాబట్టి 140 + 56 196. అంటే r విలువ మనకు తెలిసింది. ఇప్పుడు మనకు కనుక్కోమన్నది వృత్త పరిధి లేదా వృత్తం యొక్క చుట్టుకొలత. వృత్తం యొక్క చుట్టుకొలత అనేది 2πrకి సమానం. కాబట్టి 2 × 22/7 × 14 అండి. r విలువ 14 కాబట్టి 7 1లో 7 2లో 22 × 2 2 4 అండి. 22 × 4 చేస్తే 4 2 8 4 2 8 88. దీని యొక్క చుట్టుకొలత అనేది 88 సెంటీమీటర్స్. దీని యొక్క చుట్టుకొలత 2πr 88 సెంటీమీటర్స్ అండి. రైట్. నెక్స్ట్ చూద్దాం. 1.5 కేజీల చక్కెర మరియు 2.5 కేజీల గోధుమ పిండిల మిశ్రమంలో చక్కెర శాతం ఎంత అని అడిగాడట అండి. 2.5 కేజీల గోధుమ పిండిలు. చూడండి మనకి ఇది 1.5 కేజీలు ఉంది, ఇది 2.5 కేజీలు ఉంది. మిశ్రమం అంటే ఏంటండి? మిశ్రమం అంటే రెండింటిని కలపడం. 1.5 కేజీ 2.5 కేజీ కలిపితే 4 కేజీస్ అయితే మనకు తెలుసు. మరి టోటల్ 4 కేజీస్. మిశ్రమం యొక్క టోటల్ అనేది 4 కేజీస్. దీంట్లో చక్కెర శాతం ఎంత అన్నాడు. శాతం కావాలంటే ఇవి రెండు మిక్స్ అయిపోయి ఉంది 4 కేజీస్లో. చక్కెర అనేది ఎంత ఉంది 1.5. అంటే ఎంత 2 1 2 + 1 3/2. చక్కెర యొక్క వెయిట్ అనేది 3/2. దేంట్లో 3/2? 4లో. 4 తోటి ఎందుకు భాగిస్తున్నాం సార్? ఎందుకు భాగిస్తున్నామంటే ఈ మిశ్రమంలో దీనిది ఎంత శాతం అని అడిగాడు మనకు. టోటల్ మిశ్రమం అనేది 4. దాంట్లో దీని యొక్క శాతం కావాలంటే దాన్ని 4తోని భాగించి × 100 చేస్తే మనకు శాతం అనేది వస్తుంది. కాబట్టి చూడండి 3/2/4 ఉందండి. 2 కిందికి వచ్చేస్తుంది. అంటే ఏమవుతుంది 3/8 × 100. 3/8 × 100. 4 2లో 4 25లో మళ్ళీ 2 1లో 25లో 25/2 చేస్తే 12.5 అండి. 12.5 2లో 25 అయితే 12.5 12.5 25 కాబట్టి 3 × 12.5 3 × 12.5 చేస్తే 37.5 అండి. ఎందుకంటే 12 3లో 36 0.5 × 3 చేస్తే 1.5 వస్తుంది. 37.5% షుగర్ ఉంటుంది. మిగిలింది
గోధుమ పిండి ఉంది. మనకు డైరెక్ట్ కూడా అర్థమవుతుందండి. మొత్తం 1.5 2.5 కదా, హాఫ్కి ఒక పార్ట్ తీసుకుంటే మొత్తం 8 పార్ట్స్ ఉన్నాయి. దాంట్లో 3 పార్ట్స్ మనకు కావాలి. 3/8 మనం తీసుకున్నాం. 37.5% ఉంటుంది. కింది వాటిలో అంతమయ్యే దశాంశం ఏదని 4 ఇచ్చాడట అండి. కాబట్టి చూసుకోండి, అంతమయ్యే దశాంశము, అంతం కాని దశాంశం అంటే అకర్ణీయ సంఖ్యలకు సంబంధించినటువంటి టోటల్ మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ రాసే వాళ్ళకి చెప్తున్నానండి, మనకు శాతాలకు సంబంధించినవి వస్తున్నాయి, అకర్ణీయ సంఖ్యలది వస్తుంది. ప్రీవియస్ క్లాసెస్లలో అకర్ణీయ సంఖ్యలది ఇచ్చిండు. 0.63కి బార్ పెట్టేసి దాన్ని భిన్న రూపం ఏమని అడిగిండు, అకర్ణీయ సంఖ్యది. ఇప్పుడు వీళ్ళకి ఏం అడిగిండట అంటే కింది వాటిలో అంతమయ్యే దశాంశం ఏది అంతమవుతుంది. మనకు 4 ఆప్షన్లు ఇచ్చి 3 అంతంగానే ఉంటాయి, ఒకటి అంతమయ్యేది ఉంటుంది. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. రైట్. నెక్స్ట్ ఇంకెట్లాంటి ప్రశ్నలు వచ్చిందంటే చూడండి, ఒక పంచభుజిలోని 4 కోణాలు ఇచ్చి 5వ కోణం ఎంత అని అడిగిండట అండి. మరి పంచభుజి అంటే 5 కోణాలు ఉండాలి. ఇది క్రమబహుభుజిలోకి వస్తుంది. క్రమబహుభుజిలోని కోణాల మొత్తానికి మనకు సూత్రం తెలవాలి. ఫస్ట్ క్రమబహుభుజిలోని కోణాల మొత్తము, క్రమబహుభుజిలోని కోణాల మొత్తం చాలాసార్లు చెప్పినా అండి, మీకు రేఖాగణితంలో వచ్చినప్పుడు చెప్పిన క్రమబహుభుజిలోని కోణాలు, ప్రతి కోణం కూడా సమానంగా ఉంటుంది క్రమబహుభుజి అయితే. ఇది పంచభుజి ఇచ్చిండు. మరి పంచభుజిలోని కోణాల మొత్తం ఎట్లా ఉండాలనేది మనం చూసుకుంటే చూడండి, క్రమబహుభుజిలోని కోణాల మొత్తం n-2 × 180 డిగ్రీస్కి సమానం అండి. లేదా 2n-4 × 90 డిగ్రీస్కి సమానం అండి. ఈ రెండిట్లలో ఏది చేసినా వస్తుంది. మనకు క్రమబహుభుజిలోని n అనేది భుజాల సంఖ్య అండి. భుజాలు మనకు ఒక పంచభుజ అంటుండు కదా, ఈ క్రమ పంచభుజం లేదో తెలియదు, పంచభుజ అంటుండు, క్రమ పంచభుజ అనుకుంటే దీంట్లో వీటి విలువ అనేది 5 - 2 అంటే 3, 18×54 కాబట్టి ఈ కోణాల మొత్తం 540 డిగ్రీస్ అవుతుందండి. దీంట్లో 4 కోణాల విలువ ఇచ్చిండట. 4 కోణాల విలువ ఇచ్చి 5వది కనుక్కోమన్నారు. 4 కోణాలని ఈ 540 నుంచి తీసేస్తే 5వ దాని విలువ వస్తుందండి. రైట్. నెక్స్ట్ చూద్దాం. 212/400కి సమానమయ్యే భిన్నం ఏది అని అడిగాడట అండి. 212/400కి సమానమయ్యేటటువంటి భిన్నం ఏది అని అడిగాడట. అంటే దీన్ని భిన్న రూపంలో రాసుకుంటే, షార్ట్గా అయ్యేటట్టు రాసుకుంటే చూడండి, 2 × 200 మళ్ళీ 100 6లో పోతుందండి, ఎందుకంటే 212 ఉంది. మళ్ళీ చూడండి, ఇది 100లో పోతుంది, ఇది 53లో పోతుంది, 53/100 అవుతుందండి. 53/100. దీన్ని ఇంతకంటే చిన్నగా అయితే రాయరాదు, ఎందుకంటే 53 అనేది మనకు ప్రధాన సంఖ్య కాబట్టి. 51 అనేది ప్రధాన సంఖ్య కాదు, 53 ప్రధాన సంఖ్య అవుతుంది కాబట్టి 53/100 అవుతుంది. అంటే మనకు వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ అనేది ఇది అనుకుంటున్నామండి. కంపల్సరీ ఇట్లా వచ్చిందా, మరి సమానం అయ్యేది అడిగిండా, సమానం కాదని అడిగిండా మనకు తెలియదు. కాకపోతే సమానమయ్యే భిన్నం ఏంటనేది మనకు వాళ్ళు చెప్పారు. ఒకవేళ సమానం గాంధీ కూడా అడగచ్చు, వేరే ఆప్షన్లు ఇచ్చి, అది 53/100 కాకుండా వేరేది అయ్యేటట్టు కూడా ఉండొచ్చు. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఒక మిలీనియం అంటే ఎన్ని సంవత్సరాలు అనేది అడిగిండట అండి. మరి ఒక మిలీనియం అంటే 1000 క్యాలెండర్ ఇయర్స్ అండి. 1000 క్యాలెండర్ ఇయర్స్ని ఒక మిలీనియం అంటారు. అంటే ఏమన్నట్టు 1000 సంవత్సరాలు. కాకపోతే ఆప్షన్లలో ఎలా ఇచ్చిండట అంటే దశ శతాబ్దాలు అని ఇచ్చిండట అండి. ఇది మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో ఇది కరెక్ట్, ఎందుకంటే దశ అంటే 10, శతాబ్దం అంటే 100, 10 × 100 అండి. దశ శతాబ్దాలు 1000 సంవత్సరాలు. మీకు ఇచ్చిన దాంట్లో దశ శతాబ్దాలు అనేటటువంటి ఆన్సర్ అనేది కరెక్ట్ అండి. రైట్. నెక్స్ట్ చూద్దాం. కింది వాటిలో పైథాగరస్ త్రికం కానిది ఏదని అడిగాడట అండి. మరి పైథాగరస్ త్రికం కానిది ఏదని ఇచ్చి 3, 4, 5 ఒక ఆప్షన్ ఇచ్చిండట. మిగిలింది పెద్ద వీటిలలో ఇచ్చిండట. మనకు చూడండి, ఈ 3, 4, 5ని బేస్ చేసుకునే పైథాగరస్ త్రికాలు రాయొచ్చు. 3, 2 = 6, 4, 2 = 8, 5, 2 = 10, మళ్ళీ 3, 3 = 9, 4, 3 = 12, 5, 3 = 15, మళ్ళీ 3, 4 = 12, 4, 4 = 16, 5, 4 = 20. ఇట్లా ఉండేటివన్నీ కూడా పైథాగరస్ త్రికాలు అవుతాయండి. ఇవి కాకుండా కొన్ని ఎగ్జామ్షన్ ఉన్నాయి, అంటే వేరే కూడా పైథాగరస్ త్రికాలు అయ్యేటట్టు రాసినాం. 5, 12, 13 అనేది దీన్ని మల్టిప్లై చేస్తే వచ్చేటటువంటివి కూడా మనకి ఇస్తాడు ఆప్షన్లలో. 5 2 10, 12 2 24, 13 2 26, లేదా 5 3 15,
12 ముళ్ళ 36, 13 ముళ్ళ 39, ఇది కూడా ఇవ్వచ్చు. మనకి ఇదే కాకుండా 17, 24, 25 కూడా అవుతుందండి. 17, 24, 25లు కూడా అవుతాయి. వీటిలోనే డబుల్ చేస్తే వచ్చేటటువంటివి కూడా ఇవ్వచ్చు. అంటే 34, 48, 50 ఇట్లాంటిది కూడా ఇవ్వచ్చు. మనకు అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని పట్టుకొని మనం చేసుకోవాలండి. ఇది ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ త్రికాల పైన పైథాగరస్ త్రికాల గురించి మన క్లాస్ అయింది, దాన్ని ఒకసారి టైం ఉంటే చూసుకోండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. 1, 4, 13, 40, 121 మరియు ఎక్స్ ఈ సిరీస్ ఇచ్చిండట. దీంట్లో ఎక్స్ విలువ ఎంత అని అడిగాడట అండి. మరి దీని తర్వాత కూడా ఇచ్చిండో లేదో ఎక్స్ విలువ ఎంత అని అడిగితే నెక్స్ట్ చూడండి, ఒకసారి ప్రతి దానికి ఉన్నటువంటి గ్యాప్ని అబ్జర్వ్ చేస్తే 1 తర్వాత 4 వచ్చిందంటే 3 గ్యాప్ ఉందండి. 4 తర్వాత 13 వచ్చిందంటే 9 ఉంది గ్యాపు. 13 తర్వాత 40 వచ్చిందంటే మనకు 27 ఉంది. ఇట్లా అన్న సిరీస్ని అనుకోవచ్చు. అంటే ఏమన్నట్టు 3, 3 స్క్వేర్, 3 క్యూబ్, 3 to the power of 4, 3 to the power of 5 ఈ రూపంలో ఉందనుకున్నచ్చు. అంటే 3 అంటే 3, 3 స్క్వేర్ అంటే 9, మళ్ళీ 3 క్యూబ్ అంటే 27, 3 to the power of 4 అంటే 81, 3 to the power of 5 అంటే 81 into 3 అండి. ఇది 3, 243 ఇట్లుంది. మరి దీంట్లో చూడండి, ప్రతిదానికి 1కి 3 కలిపితే 4, మళ్ళీ 4కి 9 కలిపితే 13, 13కి 27 కలిపితే 40, 40కి 81 కలిపితే 121, 121కి 243 కలిపితే 121కి 243ని కలిపితే మనకు 364 అవుతుందండి. ఇది మన ఆన్సర్ అవుతుంది. లేదు సార్ ఇట్లా కాకుండా సిరీస్ని ఇంకెట్లా చూడొచ్చు అంటే చూడండి, 1 into 3 + 1 అండి. 1 into 3, 3 + 1 4, 4 into 3 + 1 అండి. 4 into 3 12, 12 + 1 13, 13 into 3 + 1 13 ముళ్ళు 39 + 1 40, మళ్ళీ 40 ముళ్ళు 120 + 1 121, 121 into 3 363 + 1 వేస్తే 364. అంటే మీకు ఇక్కడ ఎక్స్ విలువ అడిగితే అది లేదు, దీని తర్వాత అది అడిగితే ఒకవేళ ఇది కూడా 364 కూడా మీకు ఇచ్చి ఉంటే నెక్స్ట్ 364 into 3 + 1 3 4 12, చేతిన 1 18 + 1 19, చేతిన 1 3 9 + 1 10 + 1 వేస్తే 1093 అండి. ఒకవేళ మీకు ఇక్కడి వరకు ఇచ్చి ఉంటే 364 అవుతుంది. ఒకవేళ దీని తర్వాత అది అడిగితే మాత్రం మనకు 1093 అనేది మీ ఆన్సర్ అవుతుందండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. 4, 6, 12, 8 ఎక్స్ల సగటు 8 అయినా ఎక్స్ విలువ ఎంత అని అడిగాడట అండి. సారీ, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అడిగాడట, ఎక్స్ కాదు, ఎక్స్ స్క్వేర్ విలువ ఎంత అని అడిగాడట. మరి వీటి యొక్క సగటు కావాలంటే చూడండి, 4 + 6 + 12 + 8 + x డివైడెడ్ బై 5 అండి. సగటు అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఈ సగటు ఆల్రెడీ మనకి 8 అనేది ఇచ్చిండు. చూడండి, 12 + 8 20, 6 + 4 10, 30, 30 + x = 5 అటు పోతే గుణిస్తుంది. 8 into 5 40, దెన్ x = 40 - 30 అంటే 10 అండి. x² = 100. ఎక్స్ అనేది 10 అయినప్పుడు x² అనేది 100 అవుతుంది. మనకి x² వాల్యూ అడిగాడట. x² అనేది 100, మనకు 100 అనేది ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక గౌను ఒక చొక్కాల ఖరీదు 1380 రూపాయలు మరియు 2 గౌన్లు 3 చొక్కాల ఖరీదు 3110 రూపాయలు అయినా ఒక గౌను ఖరీదు ఎంత అని అడిగాడట అండి. ఇది చూద్దాం. ఇది కరెక్ట్ ఆలోచిస్తే మీకు ఆప్షన్లలో నుంచి కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటే ఆప్షన్లలో నుంచి కూడా వెళ్ళొచ్చండి. మనకు ఆప్షను గౌను ఖరీదు ఇంత అని అనుకుంటే దాన్ని గౌను ఖరీదుని ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ దాంట్లోకి వెళ్తే మనకు దొరికిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ ఆన్సర్ అనేది ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఎంతో కొంత ఒక 1000 రూపాయలు ఉందనుకోండి. ఇది 1000 అయినప్పుడు ఇది 380 అయితేనే కదా 1380 అయితే, అంటే ఇది 380 ఏంటంటే దీన్ని ఇంటూ 3 దీన్ని ఇంటూ 2 చేస్తే మనకు దానికి ఈక్వల్ అయిపోతే ఆన్సర్ అనేది కరెక్ట్. నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే అట్లా చూసుకోండి. మీకు చాలాసార్లు చెప్పిన ఏజ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చినా, అంకెలు తారుమారయ్యేది వచ్చినా ఆ రకంగా ఆన్సర్ నుంచే ఉంది, తొందరగా వస్తుందని చెప్పిన ఇట్లున్నా కానీ ట్రై చేయండి నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే. లేదంటే చూడండి, ఒక గౌన్ అన్నాడు, నేనేమంటున్నా గౌన్ యొక్క ధర అనేది తెలియదు, నేను X రూపాయలు అనుకుంటున్నా. అదే చొక్కా ధర కూడా తెలియదు, చొక్కా ధరని నేను 1000 రూపాయలు అనుకుంటున్నా అండి. రైట్, ఒక గౌను ఒక చొక్కా, ఇగో X + Y, 1 into X, 1 into X రూపాయలు, 1 into Y రూపాయలు, ఇది మనకు 1380 రూపాయలు అయింది.
నెక్స్ట్ రెండు గౌన్లు ప్లస్ 3 చొక్కాలు, ఈ విలువ మనకు 3110 అయిందండి. ఇప్పుడు చూడండి, ఇది పెద్ద ఉంది, ఇది చిన్న ఉంది కదా. కాకపోతే ఇక్కడ 2x ఉంది, 3y ఉంది, ఇక్కడ xy ఉంది. పోనీ x నుంచి x తీసేద్దామంటే పోదు కదా. అందుకే ఏం చేస్తున్నా, ఈ మొత్తాన్ని నేను 2తోని గుణిస్తున్నా. ఎందుకు గుణిస్తున్నాం సార్? ఎందుకు గుణించాల్సిన అవసరం ఏమొచ్చింది? గుణిస్తే ఇది 2x అవుతుంది. 2x నుంచి 2xని తీసేయచ్చు కాబట్టి గుణిస్తున్నా. అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? 2x ప్లస్ 2y ఈక్వల్ టు, ఇది ఇటు కూడా గుణించాలి కదా, ఇటు గుణిస్తే అటు గుణిస్తేనే ఈక్వల్ అవుతుంది. కాబట్టి 1380 ఇంటూ 2 అండి. 1380 ఇంటూ 2 చేస్తే 2 0 0, 2 2 16 6, చేతన 1, మళ్ళీ 2 3 6 1, 7, 2 1 2, 2760. ఇప్పుడు చూడండి, ఈ కింది దాంట్లోకి వెళ్ళి ఇది తీసేస్తే అంటే ఏమన్నట్టు ఇక్కడ రాస్తున్నా అండి, 2x ప్లస్ 3y ఈక్వల్ టు 3110. దాంట్లో నుంచి ఏం తీసేస్తున్నామండి, 2x ప్లస్ 2y ఈక్వల్ టు 2760ని తీసేస్తున్నాం. తీసేస్తే ఇవి మైనస్ తీసేస్తున్నాం కదా, కాబట్టి ఇవన్నీ మైనస్ పెట్టుకుంటున్నాం. ఇవి 2 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 3y నుంచి 2y పోతే y విలువ 0 నుంచి 0 పోతే 0, మళ్ళీ ఇక్కడ అప్పిస్తాం. 11 నుంచి 6 పోతే 5, మళ్ళీ ఇక్కడ 0 మిగులుతుంది. 10 నుంచి 7 పోతే 3, ఇక్కడ అప్పిచ్చేసినాం కదా, ఎందుకంటే ఫస్ట్ 0 ఉండే పోదు కాబట్టి 10 అయింది, ఇది 0. కాబట్టి y విలువ 350. కాకపోతే y అంటే ఏంటి? చొక్కా ఖరీదు 350. మనకు అడిగింది గౌన్ ఉంది కదా. కాకపోతే మనకు ఫస్ట్ ఒక ఈక్వేషన్ వచ్చింది, x ప్లస్ y ఈక్వల్ టు 1308 అని. అంటే x ప్లస్ y ఈక్వల్ టు 1380 అనేది వచ్చింది. దీంట్లో మనకు y విలువ తెలిసింది. ఇగో x ప్లస్ 350 ఈక్వల్ టు 1380. మనకి x కావాలి కదా, x ఈక్వల్ టు 1380 మైనస్ 350. 1380 నుంచి 350ని మనం తీసేస్తే 0, 8 నుంచి 5 పోతే 3, 0 1. ఆ గౌన్ యొక్క ఖరీదు 1030 అండి. లేదు సార్ మనకు డైరెక్ట్ గౌనే కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ x ప్లస్ y ఉండే, ఇక్కడ 3y ఉంది కదా. అందుకే దీన్ని 3తోని కనుక ఇక్కడ గుణిస్తే డైరెక్ట్ 3y నుంచి 3y పోతుంది. అప్పుడు ఏమంటే దీని నుంచి దీన్ని తీసేయాల్సి వస్తుంది. అప్పుడు మనకు అట్లా కూడా డైరెక్ట్ x వాల్యూ వస్తుందండి. మీరు ఇట్లా చేసుకోవచ్చు. లేదు సార్ డైరెక్ట్ కావాలంటే దీన్ని 3తోటి గుణిస్తే అప్పుడు దీంట్లో నుంచి తీసేసిన ఇవి 2 క్యాన్సిల్ అయిపోయి అట్లా కూడా x వాల్యూ వస్తుంది. ఇది అంటే ఇది కొద్దిగా పెరిగింది, ఎందుకంటే మీకు చొక్కా ధర కూడా తెలవడం కోసం ఇట్లా చెప్పిన. ఫస్ట్ ఇది చెప్పిన. లేదంటే డైరెక్ట్ 3తోని గుణిస్తే మనకి y పార్ట్ అవసరం లేదు కదా, మనకు కావాల్సింది x కాబట్టి 3తోటి గుణించుకుంటే అట్లా కూడా డైరెక్ట్ మనకు ఆన్సర్ అనేది వస్తుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. పూరక కోణం సంపూరక కోణానికి సంబంధించి ప్రాబ్లం వచ్చిందట అండి. అంటే పూరక కోణం సంథింగ్ అంటే క్వశ్చన్ అనేది ఫార్మేషన్ వాళ్ళకి ఐడియా లేదు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, పూరక కోణం అంటేనేమో ఏ 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే అప్పుడు ఆ 2 కోణాలు ఒకదానికొకటి పూరక కోణాలు అవుతాయి. సంపూరక కోణం అంటే ఏ 2 కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుందో అప్పుడు ఆ 2 కోణాలు ఒకదానికొకటి సంపూరక కోణాలు అవుతాయి. అంటే పూరక కోణాలు అంటే పూరక కోణాలలో ఒక కోణం విలువ x అనుకుంటే మరొక కోణం 90 మైనస్ x ఉంటుందండి. ఇది చాలాసార్లు చెప్పిన. సంపూరక కోణం అంటే రెండింటిని కలిపితే 180 డిగ్రీస్ కావాలి. దాంట్లో ఒక కోణం విలువ x ఉంటే మరొక కోణం విలువ 180 మైనస్ x ఉంటుంది. మీకు ఈ రెండింటికి సంబంధం ఉండేటటువంటిది ఇస్తే ఒక కోణం యొక్క పూరక కోణం విలువ దాని సంపూరక కోణంలో 1/4వ వంతు 1/3వ వంతు 25%, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా చెప్పిన. ఈ రెండింటికి సంబంధం ఉన్నాయి. లేదు ఒక కోణం యొక్క పూరక కోణం విలువ ఇంత అయితే మరొక కోణం ఎంత అని అడగచ్చు, సంపూరక కోణం విలువ ఇంత అయితే మరొకటి ఎంత అని అడగచ్చు. అట్లా ఇచ్చినా చేయొచ్చండి. చాలా ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ చూడండి, ఒక సంఖ్యలోని 1/3వ వంతు ఆ ఏ సంఖ్యలోని 45% విలువకి సమానం అన్నాడట అండి. కాకపోతే ఇక్కడ ఒక సంఖ్య అనేది విలువ ఇచ్చిండు, వాల్యూ ఇచ్చిండు. వీళ్ళకు కరెక్ట్ ఐడియా లేదు మనకు చెప్పిన వాళ్ళకి. దీని యొక్క సంథింగ్ ఎంతో వంతు అండి, 1/3 అని కూడా కాదు, ఎన్నో వంతు విలువ ఏ సంఖ్యలోని 45%కి సమానం అవుతుంది అనేది ఇచ్చిండండి. అంటే మనకి దీని యొక్క 1/3 తీసుకుంటే మనకు ఆన్సర్ ఏదొస్తుందో దాని యొక్క 45%కి ఇది సమానం కావాలి. ఇట్లా కూడా మనకు ప్రశ్న అనేది రావడం జరిగిందట అండి. నెక్స్ట్ సో ఫ్రెండ్స్, ఇది మనకు ఏంటంటే ఇది 23 నాడు మార్నింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి ప్రశ్నలకు సంబంధించింది. హెచ్జిటి పేపర్కి సంబంధించి మార్నింగ్ షిఫ్ట్ అండి. అంటే ఆదిలాబాద్ వీళ్ళు రాయడం జరిగింది.
మన ప్రీవియస్లో కూడా 2 క్లాసులు చెప్పినాం. అందుకే ఛానల్ని రెగ్యులర్గా ఫాలో కండి. రెగ్యులర్గా ఫాలో అయితే మీకు అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు ఉంటుందండి డిఎస్సికి సంబంధించి. ఏపీ డిఎస్సి వాళ్ళకు కూడా ఏపీ వాళ్ళకు కూడా ఎగ్జామ్లు తొందరలో ఉన్నాయి, ఒక 3-4 మంత్స్ గ్యాప్ ఉంది కాబట్టి ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యి క్లాసెస్ అన్నింటినీ వినండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి.